నేను కొన్ని వీడియోస్ కూడా చూస్తున్నాను. ఇంత మాట్లాడతారు, ఇంత యానిమల్స్ పిచ్చి ఉంది కదా, మరి హెచ్సియు ఇష్యూకి పోయి ఎందుకు ఫైట్ చేయలేదు అని చెప్పేసి. జనాలకు మాట్లాడేది చాలా ఈజీ. ఇక్కడ నా లైఫ్లో ఏం జరుగుతా ఉంది అనేసి నాకు తెలుసు. గుడ్డు పెట్టే గోడికి తెలుస్తుంది ఆ నొప్పి. సో నేను హెచ్సియు స్టూడెంట్స్తో కూడా మాట్లాడినా, అరే అక్కడ సిచ్యువేషన్ ఏంట్రా చెప్పండ్రా అనేసి. అంటే కామ్ డౌన్ అయిందంట అక్కడ సిచ్యువేషన్. ఒక్కరోజే జరిగింది ఆ డ్రిల్లింగ్, యానిమల్స్ అవంతా ఒక్కరోజే జరిగింది. దాని తర్వాత సుప్రీంకోర్టు స్టే ఇచ్చిన తర్వాత ఎవరు దాని జోలికి పోలేదు. ఇప్పుడు అక్కడ బుల్డోజర్స్ అన్నీ అక్కడే ఉన్నాయి, కానీ జనాలు ఎవరు లేరు. ఒక్కరోజే జరిగింది ఆ ప్రొటెస్ట్. ఆ సెకండ్ డే నేను కూడా వెళ్ళి నేను ఏదో ఒక రకంగా హెల్ప్ చేద్దామనేసి అనుకున్నా. కానీ ఇక్కడ ఏంటి తెలుసా, నేను పోయేసి నిజంగా చచ్చిపోయినాను అనుకో, వాళ్ళు కొట్టే లాఠీ చార్జుల్లోనో నేను ఎక్కడ పోయినానో తెలియదు, రోడ్లో పోతా ఉంటే ఏమైనా యాక్సిడెంట్ చేయించేసి చంపించేయచ్చో నాకు తెలియదు ఏం జరుగుతుందని చెప్పేసి. బట్ ఇన్ కేస్ అట్లాంటిది ఏదైనా జరిగితే కూడా నా ప్రాణాలు ఊరికే వేస్ట్కి పోయినట్టు. దెర్ ఇస్ నథింగ్ దట్ ఐఎమ్ గోయింగ్ టు చేంజ్. అంతంత పెద్ద పెద్ద వాళ్ళు ఎవరు రాలేదు. పవన్ కళ్యాణ్ గారు రాలేదు, చిరంజీవి గారు రాలేదు, నాగార్జున గారు రాలేదు, అమలా గారికి యానిమల్ ఆర్గనైజేషన్ ఉందా? దెర్ ఆర్ మెనీ యానిమల్స్ బీయింగ్ హార్మ్డ్. మరి ఆవిడెందుకు ముందుకు రాలేదు? ఐఎమ్ నాట్ క్వశ్చనింగ్ దెమ్. ఎవరు గవర్నమెంట్ నేమ్ చేయలేరు. ఇక్కడ ఇన్ని మంది ఎమ్మెల్యేస్ ఉన్నారు. ఐ డిడ్ంట్ ప్లెడ్జ్ ఫర్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్. నేనేం ప్లెడ్జ్ చేయలేదు. బట్ ఎమ్మెల్యేలు, ఎంపీలు వీళ్ళందరూ వాళ్ళ సీట్లో కూర్చునేటప్పుడు వాళ్ళేంటి, దే ప్లెడ్జ్డ్ అందరి లైఫ్స్ మేము చూసుకుంటాము అని చెప్పేసి. జీవులన్నిటికీ, లివింగ్ బీయింగ్స్ అన్నిటికంటే యానిమల్స్ కూడా. సో అందరి లైఫ్కి ఒక ప్లెడ్జ్ ఉండేటప్పుడు వాళ్ళే ముందుకు రానప్పుడు నేను వచ్చి ఏం చేస్తాను? అందరు వచ్చి నువ్వెందుకు చేయలేదు అంటే నేనేం చేయలేదు కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నావు. నువ్వేం చేస్తున్నావు? ఇప్పుడు నువ్వు నన్ను అడుగుతావు, నువ్వేం చేస్తున్నావు హెచ్సియుకి? డిడ్ యూ గో?